నాకు తెలిసి ఈ అర్చనే కావాలని ముడుపుని నేలపాలు చేసినట్టుంది. అయ్యో, ఎంత మాట! మీరందరూ కళ్ళారా చూశారు కదండి. పెద్దావిడ గారు నన్ను పడేయకపోయుంటే నేను ముడుపు కట్టేసుండేదాన్ని. మీరు పాము అని అరవకపోయింటే బాగుండేది. అలా అర్చి తప్పు చేశానని ఇప్పుడు అనిపిస్తుంది. ఆగాలని రాసుంటే ఆగుతుంది, జరగాలని రాసుంటే జరుగుతుంది. దాన్ని ఎవరూ మార్చలేరు. ఇంకో ప్రయత్నంలో నేననుకున్నది సంపూర్ణం చేసుకుంటానులే. శ్రీకర్ పేరున అర్చన చేయించాల్సిన అవసరం లేదని ఇందాకన్నాను. నా మాట విన్నావా నువ్వు? నా వాళ్ళు అన్నావు. ఈవిడ గారి తీరు చూడు ఎలా ఉందో. మీ ఆలోచన విధానంలో తప్పు ఉన్నంతకాలం ఇలాగే జరుగుతుంది. వీళ్లతో మనకి మాటలేంటి? వెళ్దాంరా. అమ్మా అన్నపూర్ణమ్మదేవి, నన్ను కరుణించావా తల్లి? ఇన్ని రోజులకి నా మీద దయ చూపించావా తల్లి? నీ వల్ల నాకు కలిసొచ్చిందమ్మా, బాగా కలిసొచ్చిందమ్మా. కోటి దండాలు తల్లి. నన్ను ఎల్లవేళలా ఇలాగే చూడు తల్లి. ఏమయ్యా, ఏమైంది? ఏదో మొక్కుబడిగా పూజ గది వైపుకొస్తావు. అటువంటిది అన్నపూర్ణాదేవి ముందు ఈరోజు శాష్టాంగం పడిపోయి మరీ పొర్లు దండలు పెట్టేస్తున్నావు. ఏంటి విషయం? లాటరీలు ఏమైనా తగిలాయా ఏంటి? ఒక నిమిషం. ఇదిగో, ముందు నువ్వు ఈ స్వీట్ తిను, విషయం తర్వాత చెప్తాను. ఏమైందయ్యా ఈరోజు నీకు? లాటరీలు ఏం అద్భుతాలు జరగలేదు. అయినా మనకు అలాంటి అలవాట్లు లేవు. అవన్నీ చెప్పినట్టు కష్టపడి బ్రతకాలి. ఏంటి బావా హుషారుగా కనబడుతున్నావు? నీ మాటలు, నీ సంతోషం వీధి చివరి వరకు వినబడుతున్నాయి. ఏంటి విషయం? ముందు నువ్వు ఈ స్వీట్ తీసుకో. ఇప్పుడు చెప్పు. ఇది పట్టుకో. అయ్యో బావా, లే. ఏంటి పని? అది నిన్ననే హాస్పిటల్ నుంచి కోలుకొని వచ్చింది. దాని కాళ్ళు మొక్కి ఆయుష్ తక్కువ చేస్తావెందుకు? లే. అవనిలో అమ్మవారిని ఊహించుకుని కాళ్ళ మీద పడ్డాను. అవనికి ఏమీ కాదు. ఇంతకీ ఇప్పటికైనా విషయం ఏంటో చెప్తావా? అవని, ఒకప్పుడు ఆనిముత్యాల్లాంటి నీ మాటలతో నన్ను మార్చేశావు. ఇప్పుడు నువ్వు ఇంటికి తీసుకొచ్చిన అమ్మవారు నా దశనే మార్చేసింది. నా నెత్తి మీదున్న శని, దరిద్రం అన్నీ పోయాయి. ఇప్పటి వరకు ఒక కార్ని నడుపుతున్న నేను ఇక మీదట 2 కార్లకి ఓనర్ని కాబోతున్నాను. కావాలి. ఆల్ ద వెరీ బెస్ట్ బావా. థ్యాంక్ యూ అవని. 4 రోజులు ఆలస్యమైనా దైవాన్ని, కష్టాన్ని నమ్ముకున్న వారికి అంతా మంచే జరుగుతుందన్నట్టు మనకి మంచే జరిగింది. అమ్మవారిని దూరం చేసుకొని వాళ్ళు దురదృష్టవంతులయ్యారు. మనం అదృష్టవంతులమయ్యాం.
ఈ విషయం సౌమ్యకు కూడా ఫోన్ చేసి చెప్పు బావా, సంతోషిస్తుంది. ఆ ఇప్పుడే చేస్తాను. హలో, బాగున్నావా నాన్న? బాగున్నాను నాన్న బంగారం. బంగారు తల్లి, నీకో శుభవార్త. ఏంటి నాన్న, చాలా ఆనందంగా ఉన్నట్టున్నా? అవునమ్మా, మీ నాన్న క్యాబ్ డ్రైవర్ నుంచి 2 క్యాబ్లకి ఓనర్గా ఎదిగాడమ్మా. ఓ రియలీ? సూపర్ నాన్న, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అమ్మా. బంగారు తల్లి, నువ్వు కష్టపడి బాగా చదువుకో. నీ చదువు కోసం నేను ఎంతైనా ఖర్చు పెడతాను, సరేనా? సరే నాన్న, ఉంటాను. బాయ్ బాయ్ అమ్మా. నా కూతురు చాలా ఆనందపడిపోతుంది. ఆ అమ్మవారి వల్ల నిజంగానే మనకు కలిసొచ్చింది. ఆ, అమ్మవారు ఎక్కడుంటే అక్కడ అందరికీ మంచి జరుగుతుంది. అమ్మవారి దయ వల్ల అత్తయ్య ఇంట్లో అందరి మనసు మారితే బావుండు. అందరం కలిసుంటాం. అత్త అహంకారంతో వదులుకుంది, అందుకు మనమేం చేయగలం? అమ్మవారి దయతో నువ్వు శ్రీకర్ తొందరగా కలిసిపోవాలి, అదే మా కోరిక. అమ్మవారి కృప ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇక నేను ఆఫీస్కి బయలుదేరతాను.